హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం చేయబోయేది తొలి ఏకాదశి స్పెషల్ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పేలపిండి ముద్దలు. ఈ పేలపిండి ముద్దలను ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ముందుగా 1/2 kg రైస్ తీసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మెత్తగా బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పేలపిండి ముద్దలు తయారు చేయడానికి ఏమి కావాలో చూద్దాం. 1/2 kg బియ్యానికి 1/2 kg బెల్లం, ఎండి కొబ్బరి తురుము 4 స్పూన్స్, దీన్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి, ఇలాచీ పౌడర్. ముందుగా ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని గ్లాస్తో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఇంతకుముందు పిండి కొలుచుకున్న గ్లాస్తో 1 గ్లాస్ పిండికి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టిన తర్వాత దీనిలో ఏమన్నా చెత్త ఉంటే పోతుంది. తరువాత వడకట్టిన వాటర్ని మళ్ళీ కడాయిలో పోసి 20 to 25 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ వేసుకొని 20 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మరో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పిండి ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత పేలపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దలు కట్టుకుందాం. ఇంతేనండి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పేలపిండి ముద్దలు. వీటిల్ని ఏకాశి ముద్దలు అని కూడా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.